సో ఏంటి సంగతులు మ్యామ్? చాలా ఉన్నాయి. ఓకే. ధ్యానం అనేది ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నాయి. అవును. ఈ మాస్టర్స్ అందరూ చాలా చాలా పనిచేస్తున్నారు. ఓకే. ఎస్. మాస్టర్స్ అంటే? మాస్టర్స్ అంటే ఫస్ట్ మీకు కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. యా ప్లీజ్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని మై ఫాదర్ స్టార్ట్ చేశారు 1990లో. సో ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే ఆర్ మన ప్రిన్సిపల్ ఏంటంటే మన అందరం దేవుళ్ళం, వీఆర్ ఆల్ క్రియేటర్స్. ఓకే. మన రియాలిటీని మనమే క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఫాలోవర్స్ లేరు, ఓన్లీ మాస్టర్స్. సో ఇక్కడ డిసైపుల్స్ కానీ ఫాలోవర్స్ కానీ అన్నాం మనం, ఓకే, ఓన్లీ మాస్టర్స్. సో అందరినీ పిరమిడ్ మాస్టర్స్ అంటాం. రైట్. సో అది ఓకే ఓకే రైట్. సుభాష్ పత్రిజీ గారి గురించి కొత్తగా ఈ ప్రపంచం తెలియాల్సింది ఏం లేదు. శ్వాస మీద ధ్యాస అనే పదాన్ని తను ఎంత పాపులర్ చేశాడో మా అందరికి తెలుసు. ఇప్పటికీ కూడా కారులో వెళ్తూ కూడా 2 నిమిషాలు అలా శ్వాస మీద ధ్యాస అలా ఆ స్థాయికి తీసుకొచ్చారు తను. సో అంత పెద్ద వ్యవస్థని మీరు ఆయన స్థాయిలో హ్యాండిల్ చేయగలుగుతున్నారా? నేనేం హ్యాండిల్ చేయట్లేదు, నా పని నేను చేసుకుంటున్నా. ఓకే, అంతే. అదేదో వ్యవస్థ నేను హ్యాండిల్ చేయాలనే ఆ పర్స్పెక్టివ్తో నేను ఉండను. ఓకే. నేను నా పని చేస్తున్నాను. నా పని ఏంటి? ధ్యానం చెప్పడం, అందరినీ కలవడం, అదే చేస్తున్నాను. ఓకే. సో అంటే నాన్నగారు ఉన్నప్పుడు ఎక్కడ చూసినా నాన్నగారి పేరు మారుమోగిపోయేది, అంటే ధ్యానం సంబంధించి కానీ అట్లా. అంటే మీరు అంత బరువుని మోయగలుగుతున్నారా అనేది నా ప్రశ్న యాక్చువల్గా. అంటే అది బరువు అనుకుంటే అది బరువు అనిపిస్తుంది. అది నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను. నాకు అది చెయ్యాలి కదా, నేను ఇక్కడ లేను. ఓకే. అలా అనుకుంటే నేను ఇక్కడ ఉండను. ఓకే, రైట్. ఇక్కడ నా ఇష్టం అనుసారంగా వచ్చాను. అండ్ ఎనీ మూమెంట్ లేదు నాకు మజా రావట్లేదు, వెళ్ళిపోతాను. ఓకే. వాపస్. మరి మా అందరికి మజా రావట్లేదు లైఫ్లో, అంటే స్టాగ్నెంట్ అయిపోయినట్టుగా ఏదో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఎట్లా దీని నుంచి ధ్యానం మీ సొసైటీ ద్వారా ఏమన్నా మాకు విముక్తి దొరుకుతుందా? సొసైటీ అంటే ధ్యానం ద్వారా అందరికీ అదే విముక్తే. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. సో మన ధ్యానం వల్ల అంటే జ్ఞానం వస్తుంది. ఓకే. దానివల్ల మనకి ముక్తి వస్తుంది. సఫరింగ్ అనేది మనకి ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ స్పిరిచువల్ సైన్స్ని మనం అర్థం చేసుకుంటామో దాని నుంచి సఫరింగ్కి బయటకు వస్తాం. ఓకే 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 కానీ నాకైతే అర్థం కాలేదండి. మా ప్రేక్షకులు కూడా అర్థం అయి ఉండదు. అంటే ధ్యానము, జ్ఞానము, ముక్తి ఎట్లా? అంటే ధ్యానంతో జ్ఞానం ఎలా వస్తుంది, దాని నుంచి ముక్తి ఎలా వస్తుంది? ధ్యానం చేశాను. ధ్యానం చేస్తే మన ఒక కాన్షియస్నెస్ పెరిగినప్పుడు, మన ఒక అవేర్నెస్ పెరిగినప్పుడు నాకు తెలుసు. మనం చిన్నప్పటి నుంచి విన్నాం నేను శరీరం కాదు ఆత్మని అని. అది మనం చిన్నప్పుడు మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఆ భగవద్గీతలు అదే చెప్పారు. అది వినడం వేరు, తెలుసుకోవడం వేరు. ఓకే. సో నేను చిన్నప్పుడు విన్నా, కానీ ఎప్పుడైతే ధ్యానం చేశానో అప్పుడు నాకు నేను ఆలోచిస్తున్నా, నేను నమ్ముతున్నా నుంచి నాకు తెలుసు ఓకే ఇది దేహం నేను కాదు, నేను ఆత్మని. ఓకే. ఆ జ్ఞానం వల్ల ఎప్పుడైతే మై ఫాదర్ వెకేటెడ్ బాడీయో అప్పుడు దుఃఖం లేదు. ఎందుకంటే ఆయన శరీరం కాదు, మనము శరీరం కాదు. ఆయన ఆత్మకి ఎప్పుడు చావు లేదు, ఎప్పుడు ఉంటుంది. సో ఆయన ట్రావెలర్. ఇది ఒక్కటే భూలోకమే కాదు, బోలని లోకాలు ఉన్నాయి. ఆయన వెళ్తారు. సో అంటే ఆయన వెళ్తారు, ఆయన ఉన్నారు అనే ఆ జ్ఞానం వల్ల నాకు దుఃఖం లేదు. ఇప్పుడు ఎప్పుడు ఏడవడం లేదు, సెలబ్రేషన్. ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటాం ఒక డెత్ ని సెలబ్రేట్. అంటే మనం అందరూ మంచిగా అమెరికాకి వెళ్తే బాయ్ బాయ్ చెప్తాం కదా, అలా అమెరికాకి వెళ్ళారు, ఆయన పని అక్కడ చేసుకుంటున్నారు. ఇది మూఢనమ్మకం కాదా? మూఢనమ్మకం అంటే ఏంటి? సూపర్స్టిషన్. లైక్ ఎప్పుడైతే మనకి దాని వెనకాల సైన్స్ లేదు. ఏది మూఢనమ్మకం అంటే ఏంటి? మనం రీసెర్చ్ చేయకుండా, ఎక్స్పెరిమెంట్ చేయకుండా దాన్ని బ్లైండ్గా నమ్మడం, దాన్ని మూఢనమ్మకం అంటారు. ఎప్పుడైతే మనం ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని రీసెర్చ్తో మనం దాన్ని చూస్తామో అది సైన్స్ అవుతుంది, అది మూఢనమ్మకం అవ్వదు. సో దీని వెనకాల ఈ ఇన్ఫర్మేషన్ వెనకాల బోల్డ్ అంత సైన్స్ ఉంది. అండ్ కేస్ స్టడీలు ఉన్నాయి, లక్షలాది కేస్ స్టడీలు. ఈ ఒక్క విషయం 10 మంది ఒకళ్ళు చెప్పారంటే అనుకోవచ్చు, ఏదో వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ నమ్మకాలు. ఇదే విషయం
మొత్తం ఈ ప్లానెట్ మొత్తం అన్ని దేశాల్లో ఇదే విషయం చెప్తే అది మూఢనమ్మకం ఎలా అవుతుంది? అది సైన్స్ అవుతుంది. మేమందరం వింటూనే ఉన్నాం ఆత్మలు, తర్వాత పునర్జన్మలు, ఇట్లాంటివన్నీ వింటూనే ఉన్నాం. ఊర్ధ్వలోకాలు, స్వర్గం, నరకం. సో మీరు అవే చెప్తున్నారు అంటే ఇది అంటే మళ్ళీ అగైన్ ట్రావెల్ బ్యాక్ అంటే మూఢనమ్మకాల వైపు తీసుకెళ్తారు? ట్రావెల్ బ్యాక్ కాదు, ఇది సైన్స్. మన జనరేషన్లో మనం అంటున్నాం ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవన్నీ, కానీ నిజంగా ఎవరైనా రీసెర్చ్ అసలు చదువుతున్నారమ్మా? మన బుక్స్ చదువుతున్నామా? నేను క్వశ్చన్ అడిగేదాన్ని చిన్నప్పుడు. ఫాదర్ ఎప్పుడు అనేవారు, అంటే చిన్నప్పటి నుంచి నేను ధ్యానం నేర్చుకున్నాను, ఇదే విన్నాను, మనం దేవుళ్ళం ఇదే విన్నాను, ఇంకేం వినలే నేను. అసలు దేవుళ్ళు పూజలు ఎప్పుడు చేయలేదు, అసలు వెళ్ళలే అక్కడికి. కానీ కొంచెం పెరుగుతున్న కొట్టి నాకు క్వశ్చన్లు వచ్చేవి, ఎందుకంటే నా చుట్టూ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు, ఏది నమ్మం మేము ఇవన్నీ. సో నేను అనుకునేది, అరే ఏంటి అన్నిటికీ ధ్యానం అంటారేంటి, మనకి రోగాలు వస్తే ధ్యానంతో ఎలా పోతుంది, మనకి మీరు అన్నట్టు ఇవన్నీ ఉన్నాయని మనకి ఎలా తెలుసు, ఇవన్నీ కరెక్ట్ కాదేమో నాకు అలాగే అనిపించింది. సో నేను అలాగే యుఎస్లో ఉన్నాను, ఆ చుట్టూ అంతా ఎవరు ధ్యానం అంటే అసలు నవ్వేవారు, ఇంకా రిడిక్యూల్ చేసేవారు, ఇవన్నీ సైన్స్ స్టూడెంట్ అయి ఉండి ఇవి మాటలేంటి. సో ఇలా అదే దాంట్లో పెరిగాను. కానీ కొన్ని పరిస్థితులు వచ్చాయి నా లైఫ్లో. ఆ టైంలో నేను అసలు ఏంటిది ఎనర్జీ అంటే ఏంటి, మనం వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా, అంటే ఏంటి అని తెలుసుకోవాలని ఒక తపన లోపల నుంచి వచ్చింది. దాంతో నేను నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో నేను వర్క్షాప్స్కి వెళ్ళడం, అక్కడ బోల్డ్ అంతమంది సైంటిస్టులు ఉన్నారు. సైంటిస్ట్ అంటే మెయిన్ స్ట్రీమ్ సైంటిస్ట్, అంటే ఏదో స్పిరిచువల్ సైంటిస్ట్ కాదు, మెయిన్ స్ట్రీమ్ సైంటిస్ట్. మీకు పేర్లు కూడా చెప్తాను, నసీం హారమీన్ అని. ఆయన ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రూవ్ చేశారు ఆయన, నసీం హారమీన్. ఆయన స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు, ఆయన బోల్డ్ అని మూవీస్ కూడా చేశారు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళు క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి, పిరమిడ్ సైన్స్ అంటే ఏంటి, పిరమిడ్ అంటే నాకు డాడీ అని చెప్పారు, పిరమిడ్ అంటే ఎనర్జీ ఎక్కువ అవుతుంది, యాంప్లిఫై అవుతుంది, అది ఎలా అవుతుంది ఏమవుతుంది అనేది ఎప్పుడు సైన్స్ నాకు తెలియలేదు. ఆయన వేలాది బుక్స్ చదివారు, కానీ ఆయన ఒక సింప్లిఫై చేసి అందరికీ చెప్పారు, ఆయన దాని గురించి చెప్పలేదు. సో నేను ఆ సైంటిస్ట్ల బుక్స్ ఒక 30-40 బుక్స్ జస్ట్ ఆన్ పిరమిడ్స్ చదువుంటాను. అలాగే ఆథర్స్, ఆ సైంటిస్టులతో అక్కడ షికాగోలో ఎవ్రీ ఇయర్ గ్లోబల్ పిరమిడ్ కాన్ఫరెన్స్ అని జరుగుతుంది. దాంట్లో సైంటిస్ట్ ఫ్రమ్ రష్యా, యూరోప్, ఆస్ట్రేలియా, అమెరికా, ఈజిప్ట్ అన్ని దగ్గర నుంచి వస్తారనమాట, వాళ్ళ యొక్క రీసెర్చ్ ప్రెజెంట్ చేయడానికి. ఇంత జరుగుతోంది, ఇంత ఉంది అని నాకు అంతవరకు తెలీదు, ఇంత సైన్స్ ఉందని. ఎప్పుడైతే నేను నేర్చుకోవడం మొదలెట్టానో, నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవన్నీ సైన్స్ పరంగా కనెక్ట్ అవ్వడం మొదలెట్టాయి. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చేశాను, ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత మాస్టర్స్ మెకానికల్. లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది, లాజికల్ థింకింగ్ ఎక్కువ. అంటే అన్ని అర్థం అవ్వాలంటే ఇక్కడ అర్థం అవ్వాలి ఫస్ట్. సో అప్పుడు అవన్నీ రీసెర్చ్ ద్వారా నాకు అర్థమైంది, అంటే మనం రిజెక్ట్ చేస్తున్నాం, వింటున్నాం, ఇది మూఢనమ్మకం, ఇది సైన్స్ని ఒక రిలీజియన్ చేసాం. సైన్స్ ప్రూవ్ చేయలేదు కాబట్టి ఇది తప్పు. అంటే ఎలా అయితే దేవుడు మాకు ఇది చెప్పలేదు అందుకే ఇది మేము నమ్మము, సైన్స్ ఇది మాకు చెప్పలేదు, టెక్స్ట్ బుక్లో లేవు, మేము నమ్మము. సైంటిస్ట్ అంటే ఎవరు? ఒక ఓపెన్ మైండ్ ఉన్నవాళ్ళు, ఎక్స్పెరిమెంట్ చేసేవాడు, అది సైంటిస్ట్. ఇప్పుడు విజిబుల్ స్పెక్ట్రమ్ ఉందండి, ఈ విజిబుల్ స్పెక్ట్రమ్లో మనకు చూసే విజిబుల్ ఐకి కనిపించేది ఎంత? విబ్గియోర్, కరెక్ట్, మీకు తెలిసే ఉంటుంది కదా, రెయిన్బో కలర్స్, దాని నుంచి మొత్తం కనిపిస్తోంది. కానీ మనకి ఇన్ఫ్రారెడ్ రేస్ ఉన్నాయి, అల్ట్రావైలెట్ రేస్ ఉన్నాయి, రేడియో వేవ్స్ ఉన్నాయి, మైక్రోవేవ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి స్పెక్ట్రమ్లో, ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నీ ఉన్నాయి. కానీ మనకు కనిపించకపోతే అవి లేవా? ఉన్నాయి కదా, మనకు కనిపించట్లే కదా, లేవు అంటే ఎట్లాగా? సైంటిస్ట్ అంటే ఓపెన్ మైండ్తో చూస్తాడు, ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. సో ఈ యొక్క అవగాహన నాకు చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పలేదు. ఎప్పుడు ఇది సైన్స్, ఇది ప్రూవ్ అయింది, ఇదే మనం నమ్మాలి, దీనికి మించి ఇంకా లేదు. ఉంటే క్వశ్చన్ అసలు లేదు, ఇది లేదు, దానికి డిస్మిస్ చేస్తాం. కానీ ఎప్పుడు మనం కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేయం. ఎందుకు? చిన్నప్పటి నుంచి బట్టి
అవును. బట్టి కొట్టాలి, బట్టి అలాగే నేర్చుకున్నాను నేను. టేబుల్స్ అన్నీ అలాగే నేర్చుకున్నాను. ఇప్పుడు యుఎస్లో మా అబ్బాయి ఫస్ట్ గ్రేడ్, వాడికి మల్టిప్లికేషన్ టేబుల్స్ వాళ్ళు 2 into 2 అంటే 2 రాసుకొని 2 నెంబర్ లెక్క పెడతారు. నేను ఇదేం బాబు బట్టి కొట్రా బాబు ఈజీగా అయిపోతుందా అని నేను చెప్తాను. ఎందుకంటే నేను అది నేర్చుకున్నాం కాబట్టి. yes. క్వశ్చన్ ఎలా చేయాలి నేర్చుకోలే నేను ఇక్కడ. సో మనం మూఢనమ్మకాలు అంటున్నాం, నిజంగా అలా అంటే ఫస్ట్ మనం రీసెర్చ్ చేయలేదు. ఏన్షియన్ మనం వేదాలు చదివామా, నిజంగా భగవద్గీతలు చదివామా? మనకి మన సంస్కృతిలో అట్లాంటి సంప్రదాయమే లేదు కదా. ఒక క్రిస్టియన్ బైబిల్ పట్టుకుని ఆదివారం వెళ్తాడు. అవును. ఒక ముస్లిం రోజులో 2-3 సార్లు ప్రార్థన చేస్తాడు. మరి అదేంటో హిందువులకి ఇట్లాంటి ఆధ్యాత్మిక సంస్కృతి అంటే ఏమీ లేదు అసలు. అది ఆధ్యాత్మిక విజ్ఞానం. ఎస్, ఇదంతా ఆ ఏన్షియన్స్ అన్ని విజ్ఞానాలే. అవును. మనం కరెక్ట్గా చదివి అర్థం చేసుకుంటే, ఒకటి కాదు అన్నీ చదవాలి. ఇప్పుడు పిరమిడ్లు ఉన్నాయి, మనం అనుకుంటాం ఈజిప్ట్లోనే పిరమిడ్ ఉంది అని. మీకు తెలుసా? ఓన్లీ ఈజిప్ట్లోనే ఉంటాయి, మనకు సంబంధం లేదు. మీరు ఇక్కడ వాటిని ప్రచారం చేస్తున్నారు, పిరమిడ్ చాలా గొప్పది అని. కానీ ఈజిప్ట్లోనే కాదండి పిరమిడ్స్ ఉన్నాయి. చైనాలో, టిబెట్లో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, సౌత్ అమెరికా అంతా, మెక్సికోలో ప్రతి ఊరికి పిరమిడ్ ఉంది. ఓకే. రష్యాలో పిరమిడ్స్ ఉన్నాయి. మన ఇక్కడే కాదు వేరే ప్లానెట్స్లో కూడా పిరమిడ్స్ ఉన్నాయి. నాసాలో పిక్చర్స్ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ మనకి ఎవరైనా చెప్పారా? మరి మన ఇండియాలో లేవుగా. మన ఇండియాలో లేవు అంటే అగైన్ టెంపుల్ షేప్స్, వీటి మీద చాలా రీసెర్చ్ ఉన్నాయి. రష్యన్ పిరమిడ్స్ ఒక యాంగిల్, మన టెంపుల్స్ యాంగిల్ ఉంటుంది కదా, అది ఇలాగే ఉంటుంది కదా, సిమిలర్ యాంగిల్. ఆ యాంగిల్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట, ఒక షేప్కి ఒక ఫ్రీక్వెన్సీ వస్తుంది, దానితో డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు. ఓకే ఓకే రైట్. నాకు ఒక బేసిక్ చెప్పండి. ధ్యానం సర్వరోగ నివారణ అని నాన్నగారు ప్రచారం చేశారు, మీరు ప్రచారం చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు నాన్నగారు కూడా లివర్ సమస్యతోనే చనిపోయారు. తన 75 years అప్పుడు అనుకుంటా బహుశా. మరి తను ఎందుకు అట్లా అనారోగ్యం, అంటే ఇదే సర్వరోగ నివారణి అన్నప్పుడు తనే ఆ రోగాల బారిన ఎలా పడ్డారు? లివర్ కాదు అయింది, ఆయన ప్రాబ్లం కిడ్నీ ఉండేది. ఓకే రైట్, కిడ్నీ రైట్. మనకి ఎస్ ధ్యానం అన్ని రోగ నివారణలు, కానీ అది ఆయన చాయిస్. అది ఇప్పుడు మనము ఎనర్జీ, ఇప్పుడు మన ఫిజికల్ బాడీ ఉంది, కానీ ఫిజికల్ బాడీయే కాదు, మనకి బోలైన ఎనర్జీ బాడీస్ కూడా ఉంటాయి. దాన్ని సటిల్ బాడీస్ అంటారు. ఒక బుక్ ఉంది వైబ్రేషనల్ ఎనర్జీ అని బై రిచర్డ్ గర్బర్. దాంట్లో ఇది ఒక టెక్స్ట్ బుక్, అది చదివితే ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో రోగం ఉంటే తప్పు, రోగం ఉంటే మనం ఏదో కర్మలు చేశాము అనేది ఒక రాంగ్ థియరీ. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. ఊరికే మనం మాట్లాడట్లేదు, మన ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతోంది ఇక్కడ. సో అలాగా ఆయన లక్షల మందిని తో కలిశారు, ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. ఆయన యొక్క ఫ్రీక్వెన్సీలో ఆయన ఎనర్జీ అనేది చాలా ఇంట్రికేట్గా ఉంటుంది, ఆ ఎక్స్చేంజ్. సో ఆయన చాయిస్, అది ఆయన చూస్ చేసుకుంటే ఆయన హీల్ అయిపోయేవారు. ఆయన ఇఫ్ హీ హ్యాడ్ చూసన్, అది అందరికీ తెలుసు. ఆయన చూస్ చేసుకున్నారు అంటే అది హీల్ అయిపోతుంది. కానీ ఆయన డిసైడ్ చేసేసుకున్నారు ఆయన లీవ్ చేస్తారని బాడీ, అది అందరికీ తెలుసు. చాలామంది చెప్తారు 2 days ముందర ఆయన బాడీ లీవ్ చేసే ముందర అందరం మేము డిసైడ్ చేసుకున్నాం ఎవరికి చెప్పొద్దు ఇది అవుతోందని. నన్ను ఫోన్ చేసి పిలిచేశారు, నేను లండన్లో ఉన్నాను. ఇలా నేను అప్పుడు క్లాసెస్ తీసుకుంటున్నాను. ఆయన ఎప్పుడు క్లాసెస్ మెడిటేషన్ ఉంటే అసలు డిస్టర్బ్ చెయ్యరు, అసలు వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. అలాంటి టైంలో ఆయన నువ్వు వచ్చే ఇక్కడికి అని చెప్పారు. నేను వచ్చేసాను. ఆ టైంలో ఆయన బాడీ లీవ్ చేసే టైంలో 1000 కొద్ది మంది వచ్చేసారు, ఎవ్వరూ చెప్పలేదు వాళ్ళకి. నేను మొన్న నార్త్ ఇండియా అంతా తిరిగాను, వాళ్ళందరూ చెప్తున్నారు నాకు, పత్రిజీ కా ఇషారా ఆగయా, తుమ్ ఆజాओ హమ్ ఆగే. వాళ్ళకి ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది? ఏ పిఎంసీలో అనౌన్స్ చేయలేదు, ఎక్కడా ఏం చెప్పలేదు, అందరికీ ఆయన బాగున్నారని చెప్పాము. సో కానీ అందరికీ మెసేజ్ వచ్చింది, ఐఎమ్ ఫైన్, ఆప్ ఆజాओ హమ్కో మిల్నా. అందరూ బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు వేసుకొని వచ్చేసారు విత్ ఇన్ ఫ్యూ అవర్స్.
సో హీ డిసైడెడ్ టు లీవ్. ఆయన ఉండాలి అని, ఆయన వర్క్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడైతే మనకి అటాచ్మెంట్ ఉంటుందో బాడీతో, అప్పుడు మనకి అదే నేను హీల్ చేసుకోవాలి, ఇంకా ఉంది వర్క్, ఇంకా చేయాలి అనే ఒక ఇది ఉంటుంది. ఓకే. ఆ బాడీతో ఎప్పుడు అటాచ్మెంట్ లేదు. ఆయన ఉన్నన్నాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్, ఆయనకి మసాజ్ చేయకపోతే, ఆ బాడీ మసాజ్ చేయకపోతే ఆయనకి పెయిన్, కంటిన్యూస్ మసాజ్ నడుస్తుంది ఆయనకి. ఓకే. ఆయన నన్ను నడిపారు బికాస్ తనకి వర్క్ ఉంది కాబట్టి. ఎప్పుడైతే వర్క్ అయిపోయింది, నా పని అయిపోయింది ఇక్కడ అని ఆయన డిసైడ్ చేసుకున్నారో అయిపోయింది. ఇంకా హీ లెట్ ద బాడీ డూ ఇట్స్ కోర్స్. సో అది కిడ్నీ అనేది ఒక రీజనే, అది ఏదన్నా అయి ఉండొచ్చు. సో ఆ రీజన్తో హీ లెట్ ఇట్ గో. సో సర్వరోగ నివారణ అనొద్దా ధ్యానాన్ని? మన విల్లు బట్టి. ఓకే. మనకి 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 మీకు రోగాలు తీయాలంటే ఇప్పుడు ధ్యానం అనేది ఏంటంటే, ధ్యానం అయితే ఏమవుతుందంటే, మీకు టెక్నాలజీ చెప్తాను. ధ్యానం చేసినప్పుడు మనకి థాట్స్ వస్తాయి కదా, ఆ థాట్స్ మధ్యలో కొంచెం ఎంప్టీనెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎంప్టీనెస్లో వెళ్తామో, మనం శూన్యతతో కలుస్తామో, కాస్మిక్ ఎనర్జీ అంటే దాన్ని ప్రాణ అనొచ్చు, చీ అనొచ్చు చైనీస్ భాషలో. ఇంగ్లీష్లో సోర్స్ ఫీల్డ్, టోర్షన్ ఫీల్డ్, స్కేలార్ ఫీల్డ్, బయోఫీల్డ్, బోల్ అని నేమ్స్ ఉన్నాయి. అన్నీ ఒకటే. ఆ యొక్క అంటే ఒక ఇన్ఫినిట్ ఎనర్జీ, ఒక ఇన్ఫినిట్ సోర్స్ ఎనర్జీ మనలో ప్రవేశిస్తుంది. ఆ ఎనర్జీ ద్వారా మన యొక్క ఫ్రీక్వెన్సీ పెరగడము, మన యొక్క ఆ బాడీలో హీలింగ్ జరగాలో అవన్నీ జరుగుతాయి అన్నమాట. ధ్యానం చేసినప్పుడు మనకు హీల్ కావాలంటే హీల్ అవుతుంది, వద్దు అనుకుంటే వద్దు. ధనం కావాలంటే ధనం వస్తుంది. అంటే ఎక్కడ మన ఛానల్, మన ఇంటెన్షన్ ని ఎక్కడ ఛానల్ చేయాలి. ధనం అంటే మ్యాజికల్ గా వచ్చేయడం కాదు, మనకు మనం ఆ సంకల్పానికి ఆ మేనిఫెస్టేషన్ పవర్ అనేది మనది స్ట్రాంగర్ అవుతుంది. హెల్త్ కానీ, అందుకే అంటారు ఆయన వీడియోస్ చూస్తే, ధ్యానంతో హెల్త్ కానీ, వెల్త్ కానీ, రిలేషన్షిప్స్ కానీ ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో మన యొక్క సంకల్పం, మన థాట్ పవర్ స్ట్రాంగ్ అవుతుంది. సో హీల్ కావాలంటే హీల్ చేసుకోవచ్చు, రిలేషన్షిప్ కావాలంటే దాని మీద, ఏది కావాలంటే అది. ఎందుకంటే మనం ఒక అబండెంట్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటాం. ఇప్పుడు మనకి వర్షం వచ్చింది అనుకోండి, ల్యాండ్ ఉంది, మనకి అక్కడ విత్తనాలు, ఆరెంజ్ ట్రీ కావాలంటే ఆరెంజ్ ట్రీ వేసుకోవచ్చు, లెమన్ కావాలంటే లెమన్ వేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అక్కడ ఆ లైట్, వాన అన్నీ సరిగ్గా ఉంటే ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. అలాగే ఆ ఎనర్జీ ఉన్నప్పుడు మనకి ఏ సంకల్పం కావాలంటే ఆ సంకల్పం మనం చేయొచ్చు. సో మనకి ఆ విల్ ఉండి మనకి చెయ్యాలంటే అన్నీ మనం నివారించవచ్చు విత్ దట్ ఇన్ఫినిట్ ఎనర్జీ. నేనేదో కన్విన్స్ కాలేదు, తిట్టుకోకండి. మీరు అడగండి, నాకు ఇంకా బాగుంది మీరు అడిగితే. సో అట్లీస్ట్ నా చెప్పగలిగే ఎబిలిటీ నేను చూస్తా. సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రెస్ ఒకటి ఉంది, దాంట్లో వెళ్ళి చదివితే 90% ఫిజికల్ ఇల్నెసెస్ అన్ని స్ట్రెస్ మూలంగా వస్తున్నాయి అని వాళ్ళు క్లియర్ గా రాశారు. ఎనీ ప్రాబ్లం, ఫర్టిలిటీ ప్రాబ్లం, ఇన్సోమ్నియా ప్రాబ్లం, డయాబెటీస్, మైగ్రేన్, ఏ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ స్ట్రెస్ మూలంగానే వచ్చాయి స్టార్టింగ్ అక్కడ. కానీ మనం ఏం చేస్తున్నాం, ట్రాఫిక్ స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, ఎంత నార్మల్గా మాట్లాడుతున్నాం. స్ట్రెస్ అంటే ఒక నార్మల్ ఇష్యూ, అది మనము దాన్ని రియల్గా మనం దాన్ని చూడట్లే అదేంటో. స్ట్రెస్ సిమ్టమ్స్ బోల్డ్ అని ఉంటాయి. ఒక ఇంపేషెంట్గా ఉండడం, కోపం వచ్చేయడం, ఊరికే అరవడం, వైలెంట్గా బిహేవియర్, లేకపోతే జెలసీ, లేకపోతే కంప్లైనింగ్, ఊరికే కంప్లైంట్ చేయడం, అంటే ఊరికే వరి అవ్వడం, యాంగ్జైటీ, హైపర్, ఇవన్నీ స్ట్రెస్ యొక్క సిమ్టమ్స్. కానీ ఇవన్నీ మనం మెంటల్ హెల్త్కి మనం అంత వాల్యూ ఇవ్వట్లేదు. ఇప్పుడు అఫ్ కోర్స్ అన్ని కార్పొరేషన్స్లో మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది వచ్చింది, కరెక్టా? సో దాంట్లో ఏం చెప్పారంటే, మనం అనుకుంటాం మన బ్రెయిన్ మన బాడీకి ఒక CEO అని, అవునా? మన బ్రెయిన్ అన్ని సిగ్నల్స్ పంపిస్తుంది, ఇదే మనం నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. కానీ ఇప్పుడు కొత్త సైన్స్ ఏం చెప్తోందంటే, మన హార్ట్లో ఒక చిన్న బ్రెయిన్ ఉంది, దాంట్లో 40,000 బ్రెయిన్ లాంటి సెల్స్ ఉంటాయి. ఆ హార్ట్ మన బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తుంది, ఆ బ్రెయిన్ మన బాడీకి సిగ్నల్స్ పంపిస్తుంది. సో కొంచెం సైన్స్ చెప్తాను, ఓకే?
సో దీన్ని హార్ట్ బ్రెయిన్ కనెక్షన్ అంటారు. ఓకే. సో మన హార్ట్ అండ్ బ్రెయిన్ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్తో కనెక్టెడ్ ఉంటుంది. ఓకే, ఇది 90% ఫిజియాలజీని కంట్రోల్ చేస్తుంది ఈ సిస్టమ్. ఓకే. ఎండోక్రైన్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ అన్నీ. ఓకే. సో దీంట్లో 2 బ్రాంచెస్ ఉంటాయి, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సింపథెటిక్ అంటే యాక్సలరేటర్ లాంటిది కార్లో, అంటే చలో చలో అరే డెడ్ లైన్ ఉంది, ఇది చేయాలి అది చేయాలి, లెట్స్ గో అంటే అది ఒక స్ట్రెస్ రెస్పాన్స్ కూడా యాక్టివేట్ చేస్తుంది. అలాగే పారాసింపథెటిక్ అంటే బ్రేక్ పెడల్, అంటే కామ్ అయ్యవు బాబు, రిలాక్స్ అవ్వు, అది బ్రేక్ అన్నమాట. ఇవి 2 ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనకి ఈ స్ట్రెస్ యాక్టివేట్, స్ట్రెస్ అంటే ఏంటి, ముందర స్ట్రెస్ ఏంటి, మనకి తెలిసే స్ట్రెస్ ఉన్నాయి, పెళ్ళైతే ఇలా ఉంటుంది ఒక స్ట్రెస్, జాబ్ అప్పుడు అంటే కొన్ని మనకి తెలిసే ఉండే ఒక 20 years బ్యాక్. ఇప్పుడు మనకు తెలియవు స్ట్రెస్ అంటే ఏంటో, రేపు ఏమవుతుందో, నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో మనకు తెలియదు. కోవిడ్ ఇలా అంటే మన పిల్లల్ని కూడా మనం ప్రిపేర్ చేసే అవకాశం లేదు. కరెక్టా? స్ట్రెస్, ఒక ట్రాఫిక్ స్ట్రెస్, టార్గెట్స్, డెడ్ లైన్స్, ఇవన్నీ స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ రెస్పాన్స్ యాక్టివేట్ అయినప్పుడు మనలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, 1400 బయోకెమికల్ రియాక్షన్స్. దాంట్లో మెయిన్ యాసిడ్స్ ఏంటి, కార్టిసాల్, అడ్రినలిన్, మీరు వినే ఉంటారు అడ్రినలిన్, ఇవి యాసిడ్స్ అన్నమాట. అంటే షార్ట్ టర్మ్ అన్నమాట యాక్టివేషన్. కానీ మనకి ఇప్పుడు కంటిన్యూస్గా దీంట్లో ఉంటున్నాం, దీన్ని అక్యూట్ అండ్ క్రానిక్ స్ట్రెస్ అంటాం. కంటిన్యూస్గా ఇది అవుతుందో మన యొక్క ఇల్నెసెస్ అన్ని, మన యొక్క సిస్టమ్స్ అన్ని షట్ డౌన్ అయిపోతాయి. ఓకే, అన్ని షట్ డౌన్ అయిపోతాయి. ఇమ్యూన్ సిస్టమ్, మనం యోగా చేసాం, మంచి ఫుడ్ తింటున్నాం, కానీ ఆ థాట్స్ అలా ఉన్నాయి అనుకోండి, అరే ఎందుకంటే బ్రెయిన్కి నిజంగా అవుతుందా, మనం ఇమాజిన్ చేసుకుంటున్నా దానికి డిఫరెన్స్ తెలీదు. మనం ఇమాజిన్, మీరు ఇప్పుడు ఆలోచించి ఇక్కడ కూర్చొని బాస్ ఈమెయిల్ పంపించాడు అని ఒక ఆలోచన వచ్చినా అది చెక్ చేయాలంటే ఒక యాంగ్జైటీ, ఏం చెప్తున్నాడో అని. సో ఆ ఈమెయిల్ ఇప్పుడు మనకి ఫోన్లో అన్నీ ఉన్నాయి. సో ప్రతి క్షణం ఒక ఈమెయిల్, ఒక నా వాట్సాప్ ఒక పంపించాను, దానికి లైకులు ఎన్ని వచ్చాయి, ఇంతమంది రాలేదు అంటే అంటే నన్ను ఇష్టపడట్లేదు, ఒక యాంగ్జైటీ, నేను తక్కువ అయిపోతున్నానేమో యాంగ్జైటీ. సో ఈ టైంలో మనకి ఆ స్ట్రెస్లో కంటిన్యూస్గా మనం ఉంటున్నాం. సో రోగాలు అనేవి, సో ఇవన్నీ షట్ డౌన్ అయిపోతే ఏమైపోతుంది, ఆబ్వియస్లీ రోగాలు వస్తాయి. సో 90% మన యొక్క మానసిక బాధల వల్ల, మన యొక్క ఆలోచనల వల్ల క్రియేట్ అవుతున్నాయి. సో మన థాట్స్ ఫస్ట్, ఏ ఇల్నెస్ కన్నా మూలకారం మన యొక్క థాట్, మన యొక్క నమ్మకాలు, మనం ఏం బిలీవ్ చేస్తున్నాం. నా వల్ల కాదు అంటే మన యొక్క థింకింగ్ పాజిటివా నెగిటివా, మన యొక్క థింకింగ్ అన్నమాట. దానివల్ల మన థాట్స్ వల్ల ఆ ఇంప్రింట్, అది రెపిటేషన్లా థింక్ చేస్తూ ఉంటే అది ఇంకా మన బాడీలో ఇల్నెసెస్గా ఫామ్ అయిపోతున్నాయి, ఒక డిసీజెస్ లాగా. సో ప్రతి ఒక్క డిసీజ్కి మూల కారణం ఏంటి, మన యొక్క ఆలోచనలు, మన యొక్క నమ్మకాలు, మన యొక్క ఎనర్జీ ఎలా ఉంది, మన యొక్క పర్స్పెక్టివ్. ఒక ఛాలెంజ్ వచ్చింది, అది మనం మోటివేషన్గా తీసుకుంటే అది ఒక పాజిటివ్ అవుతుంది. అదే ఛాలెంజ్, అబ్బా వీళ్ళతో ఎందుకు పని చేయాలరా బాబు, నా జీవితం ఇంతే, నాకు ఎందుకు డబ్బులు లేవు, నేను ఎందుకు, మా ఫాదర్, మన థాట్ ప్రాసెస్ ఎలా వెళ్తుంది, ఎక్కడికో వెళ్తుంది. ఇంకా మనం ఆ గిల్ట్, విక్టిమ్ మూడ్లో జీవించడం మొదలెడతాం. సో మీరు ఆలోచించండి, ప్రతి ఒక్క దానికి మూల కారణం ఏంటి, మన ఆలోచన, మన మైండ్ సెట్. మన మైండ్ సెట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, మన యొక్క ఎనర్జీ ప్యాటర్న్, ఆ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ, ఆ నెగిటివ్ ప్యాటర్న్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మన యొక్క బాడీ కూడా చేంజ్ అవుతుంది. సో మన ఈ ధ్యానం చేసినప్పుడు ఈ బ్రేక్ పెడల్ అన్నానే అది ప్రెస్ అవుతుంది అనమాట. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అంటే మనం కామ్ అవుతాం, మన యొక్క హార్ట్ సిగ్నల్ కామ్ అవుతుంది. నేను అన్నాను కదా, సో ఈ రీసెర్చ్ ప్రకారం డిప్రెషన్ వచ్చినప్పుడు కెమికల్స్ తీసుకుంటాం, అంటే పిల్స్ ఇస్తారు, బ్రెయిన్లో చేంజెస్ చేస్తుంది, అంటే బ్రెయిన్లో చెప్తోంది ఓకే అంతా బాగానే ఉంది, కానీ సిగ్నల్ మన హార్ట్ నుంచి వెళ్తుంది. ఒక బేబీ ఎంబ్రియో వచ్చినప్పుడు ఫస్ట్ మనం
ఏం చూస్తాం, హార్ట్ బీట్ ఉందా లేదా అని చూస్తాం, బ్రెయిన్ ఉందా లేదా అని చూడం, ఫస్ట్ హార్ట్ చూస్తాం. సో హార్ట్ ఇస్ ద మెయిన్ ఆర్గన్ అనమాట. ఎప్పుడైతే హార్ట్ని మనం స్విచ్ చేస్తామో, సో హార్ట్ యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఒక సిగ్నేచర్ పంపిస్తుంది బ్రెయిన్కి, అరే ఏదో థ్రెట్ ఉంది, కెమికల్స్ రిలీజ్ చేయి, చలో అలర్ట్ అలర్ట్ అలర్ట్. మీరు వచ్చారు, మనకి టీంలో చెప్పారు చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, నేను భయపడిపోయి యాంగ్జైటీలో ఉన్నాను అనుకోండి, నా బ్రెయిన్కి అది పంపించేసి నా బ్రెయిన్ థింకింగ్ ఎబిలిటీ తగ్గిపోతుంది. అంటే నియో కార్టెక్స్ అని ఒకటి ఉంటుంది, అది సిఇఓ ఆఫ్ ద బ్రెయిన్, అది షట్ డౌన్ అయిపోతుంది. ఎందుకు నేను ఇప్పుడు సర్వైవల్, అరే కరెక్ట్గా చెప్పాలి, నేను స్టూపిడ్ లాగా ఉండకూడదు, ఇడియట్ లాగా కనిపించకూడదు, కొంచెం ఉండాలి అని. అంటే నేను ఇప్పుడు నేను యాంగ్జైటీలో మీతో మాట్లాడుతున్నాను, ఒక క్రియేటివ్ మోడ్లో, ఒక రిలాక్స్డ్గా మాట్లాడట్లేదు. సో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సర్వైవల్ మోడ్లో నడుస్తున్నాం. సో అందుకే రోగాలు న్యాచురల్ అది. సో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన హార్ట్ని కామ్ చేసి ఆ సిగ్నేచర్ని మార్చి ఒక పీస్, కామ్ అనే ఒక సిగ్నేచర్ని బ్రెయిన్కి పంపిస్తుంది. బ్రెయిన్కి ఎంత బాగానే ఉంది, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బయట సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ, బయట మన ప్రాబ్లమ్స్ మనం చేయట్లేం. మీరు ఇక్కడే ఉన్నారు, క్వశ్చన్లు అడుగుతున్నారు, అది జరుగుతూనే ఉంది, కానీ నేను ఒక కామ్ స్థితిలో కూర్చోగలుగుతున్నాను. ఎందుకు అంటే నా ప్రాక్టీస్ వల్ల, నాకు ఆ ప్రాక్టీస్, ఆ టూల్ ఉంది నా దగ్గర, ఒక రిసోర్స్ ఉంది, నా ఇన్నర్ రిసోర్స్ ఉంది, బ్యాటరీ నాకు కనెక్టెడ్ ఉన్నాను. ఆ రిసోర్స్ వల్ల నేను కామ్ అవుతున్నాను, ఒక క్రియేటివ్ ఎబిలిటీతో ఒక కామ్గా మీతో మాట్లాడగలుగుతున్నాను. సో ఇది పవర్ ఆఫ్ మెడిటేషన్. ఓకే, అది అంటే 2 మార్కుల ప్రశ్నకు మీరు 20 మార్కుల జవాబు చెప్పారు. రైట్. నేను ఇంకొక వర్డ్ విన్నా, నేను సాక్రెడ్ సెక్సువాలిటీ అని ఒక వర్డ్ విన్నా మీ దాంట్లో, ఏంటది? సీక్రెట్ సెక్సువాలిటీ. ఓకే, ఏంటంటే అర్థం కాలేదు. అంటే మీరు ఏం విన్నారో నాకు తెలీదు, బట్ నా పరంగా నేను చెప్తాను. ప్లీజ్. సీక్రెట్ సెక్సువాలిటీ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ వెన్ 2 people ఆర్ కన్సెంటెడ్. అది సెక్సువాలిటీ అంటే ఇట్ డజంట్, అది ఫిజికల్ అయి ఉండకపోవచ్చు, అది ఒక సోల్ పరంగా కూడా ఉండొచ్చు. ఒక 2 people, ఇప్పుడు మన జనరేషన్లో 1 night stands, అరే ఇట్స్ వెరీ ఈజీ అయిపోయింది. అంటే ఊరికే అరే మనం వీ షుడ్ నో ఈచ్ అదర్ కదా, ఇది పార్ట్ ఆఫ్ ద లైఫ్ కదా, మన బాడీ ఇట్స్ వెరీ ఈజీ. ఇట్స్ నో, అది మన సీరియస్గా తీసుకోవట్లేదు. అదొక సేక్రెడ్, ఒక సెక్స్ అనేది ఇట్స్ అ సేక్రెడ్ ఇంటిమసీ థింగ్. అది ఇట్స్ బిట్వీన్ 2 souls, ఆ 2 bodies కాదు, అది 2 souls మధ్య జరిగేది. సో ఐ థింక్, ఐ డోంట్, అగైన్ మీ కాంటెక్స్ట్ దేంట్లో విన్నారో నాకు తెలియదు. మీ వెబ్సైట్ లోనే చూసా పదాన్ని నేను. నా వెబ్సైట్ లోనా? సీక్రెట్ సెక్సువాలిటీ, సీక్రెట్ గాడెస్ ఉండొచ్చు. ఇదే విన్నాను, సీక్రెట్ సెక్సువాలిటీ అనే చూసాను నేను. బేసికలీ ఏమైనా నేర్పిస్తారేమో అక్కడ? నో, బేసికలీ హౌ టు ఓవర్కమ్ యువర్ ట్రామాస్. ఇప్పుడు విమెన్, నేను చాలా మంది విమెన్ తో హూ ఆర్ సెక్షువల్లీ అబ్యూస్డ్, వాళ్ళతో పనిచేస్తానన్నమాట. సో ఆ ట్రామాస్ నుంచి ఎలా, బికాస్ అలా అయిన వాళ్ళు ఏంటంటే క్లోజ్ అయిపోతారు, ఇంటిమెసీకి, వాళ్ళు టచ్కి కూడా దే ఆర్ వెరీ స్కేర్డ్. సో హౌ టు ఓవర్కమ్ దట్ ఫియర్, దట్ ట్రామా అనేది వెన్ మనం స్పిరిచువల్ సైన్స్, మనం ఒక సోల్ సైన్స్ నేర్చుకుంటామో, మనం అగైన్ మన శరీరం కాదు ఆత్మ అని నేర్చుకుంటామో, అప్పుడు వి ఓవర్కమ్ దట్, ఈ బాడీ యొక్క ట్రామాస్ని మనం బయట రావగలం. సో అది బేసికలీ. అదే చూసి అది ఏంటిది నాకు అర్థం కాదు. అంటే ఏం లేదు, ఇట్స్ బేసికలీ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఒక ఇంటిమసీ. అంటే ఏంటి, అది మన బాడీ అనుకుంటాం కదా, అది బాడీ ఇంటిమసీ కాదు, ఇట్స్ అ సోల్ ఇంటిమసీ. ఇట్లాంటి వాటి వల్ల నాన్నగారి మీద అప్పుడు కేసులు గొడవలు అయ్యాయా ఏంటి? కేసులు గొడవలు అది మీకు తెలిసిన విషయమే, మీడియాలో ఎలా ఉంటుందో. సి అది మనం చేసినా చేయకపోయినా చేయాల్సిన వాళ్ళు చేస్తారు. మనము అది మనం చెప్పామని చేసా, ఇప్పుడు నేను మన ఈ వర్డ్ యూజ్ చేస్తా, అలా అని చెప్పి నేను నా ట్రూత్ని చెప్పకుండా నేను హోల్డ్ బ్యాక్ చేయను. నేను రియల్, నా ట్రూత్ నాది. మీరు ఈ మీడియాకి పవర్ ఉంది, వీళ్ళు కట్ చేస్తారు అనే భయంతో నేను ఎప్పుడు నా ట్రూత్ని నేను హోల్డ్ బ్యాక్ చేయను. సో మన పిరమిడ్ మాస్టర్లకి అందరికీ తెలుసు ట్రూత్ ఏంటో. సో అక్కడ ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, భయము లేదు, ఎవరేమనుకుంటారో భయము లేదు.
సో ట్రూత్ ఆల్వేస్ ప్రివైల్స్, లైట్ ఆల్వేస్ ప్రివైల్స్. ఓకే సో దాంట్లో మాట్లాడాల్సిన విషయం ఏం లేదు. ఓకే ఓకే. సో దాని ప్రభావం మీ మీద ఏం లేదు కదా, అంటే మన ఆశ్రమం మీద కానీ తర్వాత? నో నథింగ్, నో ప్రభావం అస్సలు ఏమీ లేదు. రైట్. అంటే మన కర్తాల ఆశ్రమంలో ఓన్లీ ధ్యానం చేసుకోవడమైనా ఇంకేమైనా ఉంటాయా? ధ్యానం, పిరమిడ్ ఎనర్జీతో రీసెర్చ్, స్పిరిచువల్ సైన్స్, స్వాధ్యాయ, ఓకే సజ్జన సాంగత్యం. ఓకే స్వాధ్యాయ అంటే బుక్ రీడింగ్ అనేది చాలా ప్రైమ్ ఇంపార్టెన్స్. ప్రతి ఒక్క మాస్టర్ బుక్ మనం చదవాలి. రైట్. అది అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి ఉంటుంది, మనం నేర్చుకోవాలి. ఓకే. ఆ మాస్టర్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఓకే. అలాగే సజ్జన సాంగత్యం అంటే ఎక్స్పీరియన్స్ షేరింగ్. రైట్. నాకు తెలిసింది మీకు చెప్తాం, మీకు తెలిసింది నేను నేర్చుకుంటాం. అలాగే మనం ఒక కమ్యూనిటీగా గ్రో అవుతాం. ఓకే. సో ఈ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. విజ్డమ్ షేరింగ్ సెషన్స్, ప్రతి ఒక్క మాస్టర్ వచ్చి వాళ్ళ యొక్క విజ్డమ్ షేర్ చేసుకుంటారు. సో బేసికలీ అండ్ ఆఫ్ కోర్స్ అన్నదానం, నిత్య అన్నదానం 365 days. సూపర్ సూపర్. సో బేసికలీ ఏంటంటే ఎవరు వచ్చినా ఒక ఈ 5 ధ్యాన, శాకాహారి అవ్వడం, పిరమిడ్ ఎనర్జీ, దాంతో స్పిరిచువల్ సైన్సెస్ నేర్చుకోవడం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ 5 మెయిన్ పిల్లర్స్ అన్నమాట ఈ యొక్క సొసైటీకి. రైట్. అంటే లైక్ పిరమిడ్స్ అంటే మాకు తెలిసి సమాధులు, రైట్? ఫారోస్ సమాధులు మాకు తెలిసి. ఓకే. ఒకటి. తర్వాత రంగురాళ్ళు, క్రిస్టల్స్, వాటి గురించి కూడా ఏదో మీరు బాగా ప్రమోట్ చేస్తున్నారు. అంటే టీచ్ చేస్తాను. అలాగే క్రాప్ సర్కిల్స్, అది కూడా అంటే క్రాప్ సర్కిల్స్ కూడా ఒక మిత్ యాక్చువల్ అని మేము అనుకుంటాం, అంటే మాకు తెలీదు. ఇవాళ నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాను, చూడండి స్టోరీ. అవునా? కొత్తది వచ్చింది. ఓకే. సో ఈ మూడింటి మీద మీరు వర్క్ చేస్తుంటే నాకు అర్థం కావట్లేదు, ఏంటి వీళ్ళంతా ఇట్లాంటి వాటి మీద పడ్డారు ఏంటి అని ఒక ఫీలింగ్ నాకు. అంటే కరెక్ట్ ఐఎమ్ హ్యాపీ మీకు ఆ ఫీలింగ్ అన్న వచ్చింది అట్లీస్ట్. అంటే ధ్యానం వరకు ఐఎమ్ హ్యాపీ అండి, ఎందుకంటే ఒక కల్లోలమైన సముద్రాన్ని మన అలా శాంతపరచడం అనే వరకు ధ్యానాన్ని నేను బిలీవ్ చేస్తాను, నమ్ముతాను. అఫ్ కోర్స్ నాకు అది ఇంకా ఉండబట్టలేదు, చాలాసార్లు ట్రై చేశాను కానీ అది దొరకట్లేదు పట్టు. బహుశా గురువు లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు. కానీ ఈ క్రిస్టల్స్ ఇట్లాంటివి కూడా నమ్మాలా, ఈ క్రాప్ సర్కిల్స్ ఇవన్నీ ఏంటి అసలు మీరు ప్రమోట్ చేయడం ఏంటి మళ్ళీ అని నాకు ఇంకొక టెన్షన్. నాకు ఇది సైంటిస్ట్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడతాను. ఓకే. సో మాట్లాడడం వేరు, ప్రమోట్ చేయడం వేరు. ప్రమోట్ అంటే ఏంటి, ఏది సత్యమో దాని గురించి మాట్లాడతాను నేను. ఓకే ఓకే రైట్. సో ఫస్ట్ ఏమన్నారు మీరు దేని గురించి? మన సమాధులు. ఓకే. పిరమిడ్ లోపల ఎప్పుడు సమాధులు లేవు, అదొక మిత్. మీరు పిరమిడ్ బుక్స్ చదివి దాని పైన బయట సర్కాఫగస్ అని ఉంటుంది, దాంట్లో మమ్మీస్ ఉన్నాయి. యాక్చువల్ పిరమిడ్ లోపల ఎప్పుడు మమ్మీస్ లేవు. అది అగైన్ మీరు ఎనీ పిరమిడ్ సైంటిస్ట్ చదివితే, ఎనీ బుక్ చదివితే ఇది ఫస్ట్ మిత్ అది. సో సర్కాఫగస్ లో మమ్మీస్ ఉన్నాయి. ప్రతి ఎక్స్పెరిమెంట్స్ లో, పిరమిడాలజిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ లో నార్మల్ గా పిరమిడ్ లోపల చాలా మంది ఎక్స్పెరిమెంట్స్ చేశారు. డాక్టర్ కరేల్ దర్బాల్ అని అలా బోల్డంత మంది యూరోపియన్స్ 1940s లో, ఎర్లీ 90 అప్పుడు చాలా పిరమిడ్స్ గురించి ఒక ఉండింది అనమాట. వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేశారు. సో ఒక ఆయన ప్రాగ్లో ఒక పిరమిడ్ షేప్ కార్డ్బోర్డ్ది చేసి ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలెట్టాడు. దాని లోపల డెడ్ క్యాట్స్, ర్యాట్స్ని పెట్టాడు. అది ఏమి ఊరికే దాని లోపల పెట్టంగానే అది మమ్మీఫై అయిపోయింది. ఒకవేళ నిజంగా పిరమిడ్ మమ్మీస్ కోసం యూజ్ చేస్తుంటే వాళ్ళు దాన్ని ఎంబామ్ చేసి, ఎంబామ్ చేస్తారు అంటే దాన్ని ఆయిల్స్ వేసి అన్ని వేసి దాన్ని కట్టి పెట్టాల్సిన అవసరం లేదు. దాని లోపల పడేస్తే చాలా మమ్మీఫై అయిపోతుంది. సో దాని పర్పస్ ఏంటి, దాని రీజన్ ఏంటి, దానికి అగైన్ చాలా రీసెర్చ్ ఉంది. సో అది ఫస్ట్ ఒక మిత్. సెకండ్, క్రిస్టల్స్ గురించి. క్రిస్టల్స్ అనేవి ఒక ఏన్షియంట్ టెక్నాలజీ. అది ఇప్పుడు ఏదో న్యూ ఏజ్ ఇప్పుడు వింటున్నది కాదు. అది మన అగైన్ ఎలా అయితే పిరమిడ్స్ ప్రతి కంట్రీలో ఉన్నాయో, మీకు ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్తాను. క్రిస్టల్స్ అనేవి బైబిల్లో ఉన్నాయి డెపిక్షన్. ఒక ఆరన్స్ బ్రెస్ట్ ప్లేట్ అని ఉంటుంది, దాంట్లో క్రిస్టల్స్ ఒక పర్టికులర్ ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. మన పురాణాల్లో క్రిస్టల్స్ ఉన్నాయి, ఎమరల్డ్స్ కానీ మనం అన్ని ఈవెన్ చూస్తాం కూడా డెపిక్షన్స్లో క్రిస్టల్స్ ఉన్నాయి. షామన్ అని నేటివ్ అమెరికన్స్
అక్కడ నేటివ్ అమెరికన్ సౌత్ అమెరికా అక్కడ షామన్స్ అండ్ మెడిసిన్ మెన్ ఉంటారు. అంటే వాళ్ళు మన యొక్క ప్రీస్ట్లు ఎలాగో వాళ్ళకి అక్కడ అలాగా వాళ్ళు క్రిస్టల్స్ యూజ్ చేస్తారు ఫ్రమ్ ఏన్షియంట్ టైం. చైనాలో జేడ్ అనే క్రిస్టల్ ఎప్పటి నుంచో వాళ్ళ ఏన్షియంట్ టెక్నాలజీ వాళ్ళ స్క్రిప్చర్స్ చూస్తే అక్కడ ఉన్నాయి. అండ్ ఆస్ట్రేలియాలో వాళ్ళని అబరిజిన్స్ అంటారు, అక్కడ క్రిస్టల్స్ యూజ్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఒక ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క సివిలైజేషన్ నుంచి ఒక క్వార్ట్స్ క్రిస్టల్ గురించి ప్రతి ఒక్క క్రిస్టల్ గురించి ఒకటే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎప్పుడు అంటే ట్రేడింగ్ లేనప్పుడు. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎవరు ట్రేడింగ్కి వెళ్ళలేదు, వాళ్ళంతా సెపరేట్గా ఉన్నారు. అలాంటి టైం నుంచి ఆ స్క్రిప్చర్స్లో సేమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరు చెప్పారు వీళ్ళకి, ఎలా తెలుసు, అంతా ఒకటే ఎలా వచ్చింది మీరు ఆలోచించండి. అగైన్ పిరమిడ్స్ అన్ని కంట్రీస్లో అన్ని సివిలైజేషన్స్లో సేమ్ యాంగిల్, నార్త్ అలైన్మెంట్, గీజా పిరమిడ్ కరెక్ట్ ఒరాయన్ బెల్ట్తో కనెక్టెడ్ ఉంది ఆ స్టార్స్తో. ఆ టైంలో కట్టినప్పుడు టెలిస్కోప్ లేదు, టెక్నాలజీ లేదు, వాళ్ళకి ఎలా తెలిసింది, అంత యాక్యురేట్గా ఎలా చెప్పగలిగారు మీరు ఆలోచించండి. ఈ టెక్నాలజీ ఎవ్వరూ ట్రేడ్ అగైన్ ఒకరి దగ్గరకు ఒకరు వెళ్ళలేదు, అందరికీ ఒకటే ఇన్ఫర్మేషన్, ఒకటే యాంగిల్, నార్త్ అలైన్మెంట్. ఆ టెక్నాలజీ పిరమిడ్ మేము కర్నూలులో ఫస్ట్ పిరమిడ్ కట్టాలంటే బోల్ అంత తిరగాలి ఇంజనీర్స్, వాళ్ళకి ఎవరికి తెలియదు ఎలా కట్టాలో. అలాంటిది అంత ఏన్షియంట్ ఒక 1000-2000 ఇయర్స్ ముందర ఎలా తెలిసింది వాళ్ళకి, మీరే ఆలోచించి నాకు చెప్పండి. అంటే మీరు ఏలియన్స్ కట్టి ఉంటారని నమ్ముతున్నారా? నాకు తెలీదు, మీరు చెప్పండి. యూ బీ ద సైంటిస్ట్, మీరు రీసెర్చ్ చేయండి, నేను ఎందుకు చెప్తాను అని నేనే చెప్పాలా? మీరు రీసెర్చ్ చేయండి. ఇప్పుడు మిమ్మల్ని మా గురువుగా స్వీకరిస్తున్నారు చెప్పండి. అగైన్ అదే కదా నో గురు కాన్సెప్ట్. యూ బీ ద రీసెర్చర్, మీరు సైంటిస్ట్ అవ్వండి, మీరు బుక్స్ చదవండి. ఈ ఇండియానా జోన్స్ మూవీస్ లో క్రిస్టల్స్ కల్స్ ఉంటాయి కదా, అవి క్రిస్టల్స్ గురించి మాట్లాడదాం. క్రిస్టల్స్ అనేవి అగైన్ అన్ని చోట్ల ఉన్నాయి. క్రిస్టల్స్ గురించి చాలా ఏన్షియంట్, నాకు ఎలా తెలిసింది దాని గురించి, ఏన్షియంట్ బుక్స్ ఉన్నాయి మన బుక్స్ చదివి. అలాగే ఛానల్డ్ మెటీరియల్స్ అంటే మన ఎక్స్పీరియన్సెస్ ద్వారా వచ్చిన, మనలో ఒక ఇంట్యూషన్ ద్వారా వచ్చిన మెసేజెస్, దాని గురించి నేర్చుకున్నాం అనమాట. క్రిస్టల్స్ అనేవి మన ఇప్పుడు టెక్నాలజీలో యూజ్ చేస్తున్నాం, లేజర్ ఇమేజింగ్, సిలికాన్ చిప్స్, మీ వాచెస్లో క్రిస్టల్స్ అలా ఉన్నాయి అన్ని చోట్ల. ఇన్ఫ్యాక్ట్ మన పీనియల్ గ్లాండ్ అని ఉంటుంది మన ఎండోక్రైన్ సిస్టంలో, ఆ పీనియల్ గ్లాండ్లో లిక్విడ్ క్రిస్టల్స్ ఉన్నాయి, యాక్చువల్గా ఉన్నాయి మనలో. సో క్రిస్టల్స్ అనేవి ఒక ఎంట్రైన్మెంట్, లా ఆఫ్ ఎంట్రైన్మెంట్తో పనిచేస్తాయి. అగైన్ ఫిజిక్స్ ఇది ఏదో మ్యాజిక్ కాదు, ఇది ఊబు కాదు, ఇది దీనికి సైన్స్ తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకు వాచెస్లో ఉన్నాయంటే అవి ఒక ప్రిసైజ్ స్టేబుల్ ఫ్రీక్వెన్సీతో ఉంటాయి, ప్రిసైజ్ స్టేబుల్ ఫ్రీక్వెన్సీ, అందుకే అంత ప్రెసిషన్తో వెళ్తుంది. వాచ్ కావాలంటే ప్రెసిషన్ కావాలి. అలాగే ఎనీ లేజర్ ఇమేజింగ్, సిలికాన్, బోల్డ్ అని టెక్నాలజీ ఇప్పుడు. సో వాటి ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీ వల్ల అది లా ఆఫ్ ఎంట్రైన్మెంట్ అంటే ఏంటో మీకు కొంచెం ఈజీగా చెప్తాను. గ్రాండ్ ఫాదర్ క్లాక్స్ చూసారా మీరు? పెద్దగా క్లాక్స్ ఉంటాయి ఓల్డ్ జమానాలో, కరెక్ట్. అలాంటి క్లాక్స్ ఒక 20-30 డిఫరెంట్ రిథంలో ఉన్నవి, అన్ని సింక్ అయ్యేవి కాకుండా డిఫరెంట్ రిథంలో ఉన్నవి ఒక రూమ్లో పెట్టేసి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, వెకేషన్కి వెళ్ళిపోయారు, ఒక 1 month 2 months తర్వాత వచ్చి చూస్తే అన్ని సింక్ అయి ఉంటాయి. దీన్ని లా ఆఫ్ ఎంట్రైన్మెంట్ అంటారు. ఇది ఫిజిక్స్ లా. అంటే ఇది ఒక మ్యూజికల్ దాంట్లో, అలాగే ఫిజిక్స్ బాక్స్ మీద 2 ట్యూనింగ్ ఫోక్స్ పెట్టారు. మేబీ ఒక 1 octave కింద 460 Hz. ఎప్పుడైతే దీన్ని వైబ్రేట్ చేసామో ఇన్ టైం ఇది కూడా ఆటోమేటిక్గా వైబ్రేషన్ మొదలేస్తుంది. ఇది ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్, దీన్ని లా ఆఫ్ ఎంట్రైన్మెంట్ అంటారు. ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళతో మనం ఉంటే ఇన్ టైం మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతాం. అందుకే గురువుల దగ్గరికి వెళ్తాం, ఒక హోలీ వాటర్ అంటే తీర్థాలు తాగుతాం, దేవుళ్ళకి వెళ్తాం. ఎందుకు అంటే ఒక హయ్యర్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ వాళ్ళ దగ్గర మన సాంగత్యం చేస్తే మనం కూడా ఇన్ టైం వెంటనే ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతాం. సో దిస్ ఈస్ ద లా. అందుకే మనకి మిలియనేర్ అవ్వాలంటే మిలియనేర్స్తో ఉండాలి, ఒక సాంగత్యంలో బుద్ధులతో ఉండాలి. అది ఆటోమేటిక్ ప్రాసెస్.
ఓకే మ్యామ్, చాలా కఠినమైన ప్రశ్నలు అడిగానేమో మిమ్మల్ని. సో మీ గురించి చెప్పండి. యాక్చువల్గా మీరు మంచి కార్పొరేట్ జాబ్ అవన్నీ వదిలేసుకొని రైట్ ఈ అంటే ఎందుకు ఈ దీంట్లోకి మీరు ఎందుకు వచ్చారు? వెల్, నిజం చెప్పాలంటే ఎప్పుడైతే నేను చాలా ఐ వాజ్ అ వెరీ అంబిషియస్ గర్ల్. ఎస్. ప్రమోషన్స్, లాడర్ ఎక్కాలి, అవన్నీ చాలా అంబిషియస్ అన్నమాట. ఓకే. సో కానీ అంటే ఇంకా కంప్యూటర్ మీద కూర్చున్నానంటే ఒకలాంటి విరక్తి అవునా? లైఫ్ లో. అంటే అసలు ఎందుకున్నాను ఇక్కడ, నేను ఏం చేస్తున్నాను, ఏం వర్క్ చేస్తున్నాను, ఈ స్ప్రెడ్ షీట్లు ఏంటి, ప్రాజెక్టులు ఏంటి, ఎవరి కోసం చేస్తున్నాను అనే ఒక లాంటి థాట్ వచ్చిందనమాట. ఇంకా అసలు ఆ ఆఫీస్లో ఆ కంప్యూటర్ ముందు కూర్చోలేకపోయాను. ఓకే. 15 years మాస్టర్స్ చేసి అంత ఖర్చు పెట్టి ఇంత జాబ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమే బిల్డ్ చేసి ఓకే. ఆ టైం వచ్చింది ఇంకా కూర్చోలేకపోయాను. ఇంకా నా వల్ల నేను రిజైన్ చేయాలి జాబ్, ఏం చేయాలో తెలీదు. అలా అని పిఎస్ఎస్ఎం డాడ్ ఉన్నారు అక్కడికి వెళ్ళి అలా అని ఆ థాట్తో ఎప్పుడు రాలేదు. ఓకే. సో అంతే, జాబ్ వదిలేయాలంతే. జాబ్ వదిలేశాను, తెలీదు. ఏదో ఒక ప్లాన్ వస్తుంది అని తెలుసు, ఐ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ అని నాకు తెలుసు. అది ఎలానో ఏంటో అది తెలీదు. అది అర్థం కాలేదు, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అని. బట్ ఆల్ ఐ నో ఇస్ డబ్బులు వస్తాయి, ఐ విల్ బి ఫైన్ అండ్ ఐ విల్ డూ, ఇది ఒక్కటే తెలుసు నాకు. సో అలా వదిలేసి దెన్ నేను మీకు చెప్పినట్టు నా యొక్క రీసెర్చ్, నా యొక్క ఒక జర్నీ మొదలైంది. సో చాలా వర్క్షాప్స్ అది వెళ్ళాను. ఆ తర్వాత నేనే ఒక ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవంతా ఎలా మేనిఫెస్టేషన్కి, ఎలా ఒక సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, మనం ఎలా మనల్ని మనం ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం, మీడియా పెద్ద ఛానల్, ప్రోగ్రామింగ్ ఛానల్. సో హౌ డు వి గెట్ అవుట్ ఆఫ్ దట్, మన యొక్క రియాలిటీని మనం ఎలా క్రియేట్ చేస్తాం, మన యొక్క సఫరింగ్ని మనం ఎలా బయటకు వస్తాం. సో దాని మీద నేను స్టార్ట్ చేశాను అనమాట వర్క్. 2000 అప్పటికి ఫాదర్ వస్తున్నారు, అక్కడ రిట్రీట్స్ చేయడం అంటే ధ్యాన ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అంటే యుఎస్ లెవెల్లో, అంటే ఇంకా ఎక్కువ నేను ఆలోచించలే. కానీ ఎప్పుడు నాకు ఒకటి ఉండేది, తెలుగు నుంచి బయటికి రావాలి. నాకు ఒక లిమిటేషన్ అంటే ఇష్టం ఉండదు. యుఎస్ యూకేలో పనిచేయాలి, తెలుగులో పనిచేయాలి, ఇలా నన్ను లిమిట్ చేస్తే నేను పని చేయలేను. నేను నాకు బౌండరీస్ ఓపెన్ ఉండాలి. సో అది నేను ఫాదర్తో చెప్పాను అనమాట, నాకు ఏదో చేయాలి, నాకు చాలా లిమిటేషన్స్గా ఉంది అని. అంటే ఆయన అన్నారు గ్లోబల్ స్టార్ట్ చేయి నువ్వు అని, పిఎస్ఎస్ఎం గ్లోబల్. ఆ పిఎస్ఎస్ఎం గ్లోబల్ అనగానే నాకు ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. అంటే ఆ వర్డ్తో, అంటే బౌండరీస్ ఉండదు, నేను ఇంకా ఐ కెన్ వర్క్ ఫ్రీలీ విత్ హూ ఎవర్ ఐ వాంట్. అది స్పానిష్ కావండి, చైనీస్ కావండి, ఇండియన్ కానివ్వండి. ఎందుకంటే నాకు మీరు ఇండియన్, నేను ఇండియన్, తెలుగు అలా నన్ను ఎవరైనా యుఎస్లో కూడా మీరు తెలుగు హైదరాబాద్ అనగానే నాకు నచ్చదు. అంటే మీరు నాతో కనెక్షన్ తెలుగు కాబట్టి కనెక్షన్ చేస్తున్నారా, లేకపోతే మనం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి కనెక్షన్ చేస్తున్నాం అనేది ఒకటి ఎప్పుడు ఉండేది అనమాట నాకు. సో మన అందరూ హ్యూమన్ బీయింగ్స్, సో అలా కనెక్ట్ అవుదాం, తెలుగు కాస్ట్ రిలీజియన్ ఇవన్నీ వద్దు అని. సో అలా పిఎస్ఎస్ఎం గ్లోబల్ మొదలైంది యుఎస్లో. అక్కడ 2020లో రిజిస్టర్ అయింది. అప్పుడే కోవిడ్ వచ్చింది. సో ఇంకా అది పర్ఫెక్ట్ టైం, ఎందుకంటే అప్పుడు అంతే బౌండరీస్ నిజంగానే ఓపెన్ అయిపోయాయి. పీపుల్ స్టార్టెడ్ కనెక్టింగ్. సో ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ టైం ఫర్ గ్లోబల్ టు కమ్. సో జూమ్ ద్వారా ఇంకా ఎక్కువ ప్రచారం జరిగింది. బోలని ఇంటర్నేషనల్ సమిట్స్, కాన్ఫరెన్సెస్ చేశాము. అందరు మాస్టర్స్తో కనెక్షన్. ఇవాళ ఒక 25-30 కంట్రీస్తో ధ్యాన ప్రచారం జరిగింది. అలాగే మిడిల్ ఈస్ట్లో పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా అలాంటి కంట్రీస్లో ధ్యానం చేస్తున్నారు, శాకాహార ప్రచారం చేస్తున్నారు. ఎందుకు అంటే అది సైన్స్, మళ్ళీ మూఢనమ్మకం కాదు, ఏదో రిలీజియస్ అని కాదు. అంటే దీంట్లో నేను ఒకటి అడిగినాను, చెప్పండి. మాంసాహారం అనేది మన ప్రకృతి చక్రంలోనే ఉంది. యాక్చువల్గా ఒక జీవి ఇంకొక జీవి ఆధారపడడం అనేది మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం. ఒకటి, ప్రతి జీవి దానికి కేటాయించిన ఆహార పద్ధతులను అది వాడేస్తుంది. అంటే లైక్ ఏనుగు శాకాహారం తీసుకుంటుంది, అది ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా అది అలాగే తీసుకుంటుంది. సింహం, పులి మాంసాహారమే తీసుకుంటుంది, మీరు ఏం చెప్పినా వినవు. మనిషికి అట్లాంటి బౌండరీస్ లేవు, అన్నీ తీసుకుంటున్నాడు. దీంట్లో ప్రాబ్లం ఏంటి అని, మాంసాహారం తీసుకుంటే ఏంటి ప్రాబ్లం? మనిషికి బౌండరీస్ లేదని ఎవరు చెప్పారు మీకు?
అంటే మీరు మన మన నేచర్లో చదివామా? మన నేచర్లో లేదు కదా, ఉంటే మనం ఎందుకు అడాప్ట్ చేసుకుంటాం? మొదటి నుంచి మన మనిషి రాతి యుగం నుంచి కూడా ఏదో ఒక దాన్ని చంపి తింటూనే కదా వచ్చాం. మొక్కల్ని తినైతే పెరిగి ఉండరు నాకు తెలిసి మనిషి. సో ఎందుకు దీని మీద అంత స్ట్రెస్ అని? ఇప్పుడు ఎందుకు తింటున్నారు? ఇప్పుడు మొక్కలు ఉన్నాయి కదా, ఏవి ఇప్పుడు మొక్కలు ఉన్నాయి కదా. తింటే నష్టం ఏంటి అని అది చెప్పండి. పోనీ ఏంటి నష్టం తింటే? అది చెప్పాలంటే ఇంకో గంట కూర్చోవచ్చు. అవునా? ఓకే. కానీ అయితే సింపుల్ గా చెప్పండి. సింపుల్ గా అంటే అగైన్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఓకే. మనకి తెలీదు. ఒకవేళ అగైన్ దీనికి బోల్డ్ అని రీసెర్చ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ బేసిక్లీ ఏంటంటే మన ఒక ప్రాణికి జీవితం ఇచ్చే శక్తి లేనప్పుడు దాని ప్రాణి మనం తీసుకోకూడదు. లా ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్. ఏ ప్రాణి జీవితంలో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అది పక్షి కానివ్వండి, ఒక జంతువు కానివ్వండి, ఒక హ్యూమన్ కానివ్వండి. నా హస్బెండ్ లైఫ్లో తను ఏం చేయాలో చెప్పే హక్కు నాకు లేదు. అంటే గైడ్ చేస్తాం, నువ్వు ఇదే చెయ్యాలి, ఈ వీళ్ళనే పెళ్లి చేసుకోవాలి, అది వాళ్ళ చాయిస్, వాళ్ళ ఫ్రీ విల్. అలాంటిది ఒక జంతువుని చంపే హక్కు నాకు లేదు. అలాగే అది లా ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్. అలాగే హెల్త్ పరంగా చూస్తే అగైన్ మనం కొంచెం ఓపెన్ మైండ్తో రీసెర్చ్ మొదలెట్టామంటే క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. గవర్నమెంట్లో బిగ్గెస్ట్ లాబీయిస్ట్ ఎవరు? మీట్ ఇండస్ట్రీ, డైరీ ఇండస్ట్రీ. ఓకే, యా, అవి సరే. అండ్ ఫార్మాస్యూటికల్స్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ఫార్మాస్యూటికల్స్ అగైన్ వాళ్ళు పని చేయాలంటే ఏంటి కావాలి? మనము ఆరోగ్యంగా ఉండకూడదు, అవునా? రోగాలు వస్తాయి కదా, వాళ్ళు వ్యాక్సిన్స్ కానీ సర్వైవల్ అయ్యేది. ఇప్పుడు బిజినెస్ కదా అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో అగైన్ మీరు ఆలోచించండి ద హోల్ సిస్టమ్ ఎలా బిల్డ్ అయిందో. మెడికల్ స్కూల్స్ ఎవరు ప్రమోట్, ఎవరు మనీ ఫండింగ్ ఎక్కడి నుంచి? అగైన్ యూ డూ ద రీసెర్చ్, ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ అగైన్ మన క్యానన్స్ ఉన్నాయా మనకి? ఎందుకు న్యాచురల్గా వెళ్ళిపోయాయి? వై మన బాడీ యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్ ఎందుకు చేంజ్ అయింది? అండ్ యానిమల్స్, మనం తినే యానిమల్స్ ఏంటి? కౌ కానీ, పిగ్ కానీ, గోట్ కానీ, అవి ఏం తింటున్నాయి? ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? ఆర్ మనకేం నేర్పించారు? ఈ కేస్ స్టడీస్ అని ఎవరు రాశారు? అగైన్ మనం కొంచెం దీన్ని ఓపెన్ మైండ్తో రీసెర్చ్, నిజంగా ట్రూత్ తెలుసుకోవాలని అనుకుంటే ఆర్గ్యుమెంట్ కోసం మనం రోజంతా కూర్చోవచ్చు. మీరు చెట్లు తింటున్నారు కదా, అది కూడా చంపుతున్నారు కదా, రోజంతా మన అది కూడా రోజంతా ఆర్గ్యూ చేయొచ్చు. నిజంగా ట్రూత్ తెలుసుకోవాలి అని ఉంటే ఆ డైరీ ఫార్మ్స్లో, ఆ స్లాటర్ హౌసెస్లో ఏం జరుగుతుందో ఒక్కసారి వెళ్ళి చూడాలి. మీరు కెమెరా వెళ్ళి తీసుకెళ్ళండి, ఏం జరుగుతున్నాయి. పిగ్ అనేది ద హైయెస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్. డాగ్స్ కంటే ఎక్కువ పిగ్ హైయెస్ట్ ఇంటెలిజెంట్. వాటికి ఎమోషన్స్ తెలుస్తాయి, పెయిన్ తెలుస్తాయి, సెపరేషన్ తెలుస్తుంది. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోతే సెపరేషన్ అంటే యాంగ్జైటీ. మనం పిల్లల్ని ఒక మదర్ దగ్గర నుంచి తీసుకెళ్తే ఎలా యాంగ్జైటీ ఫీల్ అవుతామో అవన్నీ తెలుసు వాళ్ళకి. అలాంటి వాటిని చంపి మనం తింటున్నాం. వాటికి చంపే ముందర వాళ్ళ లైన్లో నుంచి ఉంటాయి. చంపే ముందర వాళ్ళకి తెలుస్తుంది, నేను నెక్స్ట్ నన్ను చంపుతున్నారు, నేను లైన్లో నుంచి వెయిటింగ్, నేను చచ్చిపోవడానికి. మీరు ఆలోచించండి, మరి అది కరెక్టా? మన ఎందుకు తింటున్నాం మనం ఇప్పుడు? ప్లెజర్ కోసం, టంగ్ కోసం, అంటే ఆ ప్లెజర్, ఆ హ్యాపీనెస్ కోసం. ఓకే, ఫుడ్ లేదు, డెజర్ట్లో ఉన్నాను, జంతువులా ఉన్నాయో అందుకే తింటున్నాను అంటే ఏమో అనుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్లెజర్ కోసం మనం ఒక జంతువుని చంపాలా? మన ప్లెజర్ కోసం ఆ స్కిన్ని తీసేయాలా? సో అగైన్ ఒక హ్యూమన్ లాగా ఆలోచించి, ఇప్పటి వరకు స్లేవరీని అబాలిష్ చేసాం. బ్లాక్ అంటే స్లేవరీగా బ్రిటిష్ వాళ్ళు మొత్తం చేసాం, దాన్ని మనం అబాలిష్ చేసాం. అప్పటి వరకు అది కరెక్ట్ అనుకున్నారు. అరే వాళ్ళు అది నేచర్ కదా, వాళ్ళు మనం సర్వ్ చేయడానికి పుట్టారు, వాళ్ళు ఇదే ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఇదే ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాం. ఎప్పుడు మనం ఒక హ్యూమన్గా ఎవాల్వ్ అవుతాం? ఒక ఇన్హ్యూమన్ బిహేవియర్ నుంచి బయటకు వస్తాం. ఓకే మ్యామ్, దీన్ని మనం పార్ట్ 2లో ఇంకా వివరంగా నేర్చుకుందాం. రైట్. ఆ మధ్య నాన్నగారు ధ్యానులే పాలకులు కావాలి అనే ఒక స్లోగన్ ఇచ్చి పార్టీ పెట్టారు, ఒకటి జాతీయ పార్టీ పెట్టారు. అది ఏమైంది? ఉందా? పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది. ఎస్, ఇప్పుడు యాక్టివ్ ఉంది అండ్ ఉండాలి కూడా. పొలిటీషియన్స్ ధ్యానులు అవ్వాలి, బిజినెస్ మెన్ ధ్యానులు అవ్వాలి. ధ్యానులు పొలిటీషియన్ అవ్వాలా, పొలిటీషియన్స్ ధ్యానులు అవ్వాలి? రెండు. ధ్యానులు పొలిటీషియన్స్ అవ్వాలి, పొలిటీషియన్స్ ధ్యానులు అవ్వాలి, రెండు అవ్వాలి. సో ఇంకో విషయం ఏంటంటే
రేస్లో పొలిటికల్ రేస్లో వేరే పార్టీలో మెడిటేటర్స్ ధ్యానులు కనుక ఉంటే ఓకే మన పిరమిడ్ పార్టీ దానికి against గా పోటీ చేయదు. ఓకే సో బేసికలీ ఐడియా ఏంటంటే ధ్యానులు కనుక ఒక లీడర్స్ ఈ దేశాన్ని మనం లీడ్ చేస్తే ఈ దేశం ఇంకా ఎవాల్వ్ అవుతుంది. ఓకే రైట్ అది మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు చాలా మంది పొలిటికల్ లీడర్స్ ధ్యానులు అయ్యారు, మనకు వచ్చారు, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఇది అగైన్ ఏ రిలీజియన్ కి సంబంధించింది కాదు, ఓకే ఓకే ఇది ప్యూర్ మనం బియాండ్ రిలీజియన్. ఓకే ఒక మన వన్నెస్ తత్వంతో మన అందరం ఒకటే. నేను మీకంటే ఎక్కువ కాదు తక్కువ కాదు, కానీ నాకు నేను యూనిక్, నాకు నేను ఒక డిఫరెంట్ కలర్. అది మనం ఒకరినొకరు గుర్తించుకుంటూ వెళ్ళడమే స్పిరిచువల్ సైన్స్, ధ్యానం అంతే. రైట్ ఫైనల్ గా ఆధ్యాత్మిక కేంద్రాలు అంటేనే ఇప్పుడు బిజినెస్ సెంటర్స్ అయిపోయాయి ప్రతిదీ కూడా. సో మన కర్తాల్లో ఉంది కూడా బిజినెస్ సెంటర్ అయినా అక్కడ డబ్బులు వచ్చి అట్లా చేయడం ఉంటుందా? లేదు, అది ధ్యానం ఎప్పుడు ఫస్ట్ నుంచి ఫ్రీ. అచ్చా ఎవరు వచ్చినా, అది ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చినా ఒక ఫార్మర్ వచ్చినా ఒకటే టెక్నిక్, వేరే టెక్నిక్లు చెప్పాం. ఓకే ఒకటే టెక్నిక్ ఫ్రీగా చెప్తారు. అన్ని క్లాసెస్, ధ్యానం క్లాస్ ఎక్కడైనా ఏ కేంద్రంలో అయినా ఫ్రీ. ఓకే అలాగే అన్నదానం, నిత్య అన్నదానం ప్రతి పిరమిడ్ సెంటర్లో అన్నదానం ఉంటుంది. వాళ్ళు ఏ టైంలో వచ్చినా అదొకటి. సో స్వాధ్యాయం కానీ బుక్స్ ప్రాబబ్లీ అక్కడ మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. కొన్ని ఫ్రీ బుక్స్, లక్షలాల ఫ్రీ బుక్స్ కూడా పంచారు. ప్యాంప్లెట్స్, ఐ థింక్ పిఎస్ఎస్ఎం ఒక ఆర్గనైజేషన్ అంతా 1 మిలియన్ బుక్స్ ఫ్రీగా పంచుంటారు. ఓకే బ్రోషర్స్, ప్యాంప్లెట్స్, బుక్స్ అన్నీ ఫ్రీగా. ఎందుకంటే అగైన్ ఫాదర్ యొక్క ఏంటంటే జ్ఞానం అనేది పంచుతేనే పెరుగుతుంది, అది ఇంకా మనకి రెండిట్లో వస్తుంది, ఎంత పంచితే అంత రెండిట్లో. సో అదే ఉద్దేశంతో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అలాగే పనిచేస్తున్నారు. అంటే మీకు ఫండింగ్ ఎలా? ఇంత పెద్ద వ్యవస్థ, ఛానల్, శాటిలైట్ ఛానల్స్ నడిపిస్తున్నారు, కొన్ని లక్షల మందికి అన్నదానం చేస్తున్నారు, అంతంత పెద్ద కేంద్రాలు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సెంటర్స్, ఎట్లా మీకు ఫండింగ్ ఇంత? ఎవరైతే ధ్యానంలో బెనిఫిట్ పొందారో వాళ్ళు వచ్చి డొనేషన్స్ ఇస్తారు. సో ఫస్ట్ మీరు బెనిఫిట్ పొందండి, మీకు దీంట్లో వాల్యూ కనిపిస్తే మీరు వచ్చి దీంట్లో సర్వీస్ చేయండి. అది మంత్ అని ఎలా అయినా సరే. ఓకే రైట్ ఫైనల్గా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? కొంచెం మనం ఈ టైం వచ్చింది, కళ్ళు తెరిచి క్వశ్చన్స్ అడగాలి. మనం ఏదో బ్లైండ్ ఇది మనం దాన్ని రీసెర్చ్ చేయకుండా ఇది మూఢనమ్మకం ఇది అని అనకుండా మీకు మీరు రీసెర్చ్ చేసి క్వశ్చన్లు అడగాలి. మనం ఎందుకు ఇది చేయాలి? సైన్స్ను ఒక రిలీజన్ చేయకూడదు. మనం సైన్స్లో కూడా ఒక ఓపెన్ మైండెడ్నెస్ కావాలి. టైం వచ్చింది, మనం లేచి అడిగే క్వశ్చన్ నిజంగా అడగండి. క్వశ్చన్స్ ఊరికే అడగాలని కాదు, ఊరికే ఏదో ఇది మేము సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి. సో నెక్స్ట్ ధ్యానంతో మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు ఎక్స్పెరిమెంట్ చేసి దీని బెనిఫిట్ పొంది అప్పుడు మీరు దీన్ని బిలీవ్ చేయండి. సో అదే మా మెసేజ్. సో ఫస్ట్ తిట్టు నాకే పడింది అనమాట. నేను కూడా నేర్చుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ.